నమస్తే తెలంగాణ విషయానికి వద్ద నమస్తే తెలంగాణలో అదాని బొగ్గుతో సింగరేణి బుగ్గి బడే భాయ్ చోటే భాయ్ కలిసి భారీ కుట్ర కార్మికులారా జర భద్రమట కేసీఆర్. ఇప్పుడు తాడిచెర్ల బొగ్గు బ్లాక్ కానీ మంథని దగ్గరున్న ఇంకా 1-2 బొగ్గు బ్లాక్స్ కానీ వేలంపాటేసి తెగనమ్మిందే ఈ కేసీఆర్. ఇప్పుడు సింగరేణి కార్మికులు నీకు అండగా నిలబడితే ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకో, సింగరేణి కార్మికులు నీకు అండగా ఉండాలి అని అంటే ఉన్నారు అని నువ్వు భావిస్తే 2014 కానీ 2018 ఎలక్షన్స్లో కానీ నీకు వచ్చిన సీట్లన్నీ 2023లో నీకు వచ్చిన సీట్లన్నీ 2014 వదిలేసి ఆనాన్ని నమ్మిర్రు, నీకు ఓట్లేసిరు. ఆ తర్వాత 5 ఏళ్లకే సింగరేణి కార్మికులంతా తేరుకొని 2018 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో నీకు చావు దెబ్బ కొట్టిరు కదా. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో కానీ సింగరేణి బెల్ట్ ఉన్న దాదాపు 13 నియోజకవర్గాల్లో కానీ నీకు వచ్చిన సీట్లన్నీ ఒక్కసారి లెక్క చెప్పు. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడే బలంగా ఉన్నప్పుడే నువ్వు ఒక్క సీటు గెలవలేదాడా? ఏడా ఈ 13 నియోజకవర్గాల్లో సరిగ్గా 1-2 గెలిచినావు. వీరికి ఇక్కడ అవకాశం ఏడుంది? పెద్దపల్లిలో నీకు పెద్ద గుండు సున్నా. ఇదే కొప్పుల ఈశ్వరు సింగరేణి కార్మికుల దగ్గరికి వెళ్తే ఆయనని మహిళలు తిరస్కరించి పంపించేసిరు అక్కడి నుంచి. నీ బిడ్డ చేసిన ఆలోచకమైంది. సింగరేణిలో ఉద్యోగాలు అమ్ముకున్నారు మీరు. సింగరేణి ఉద్యోగాలు అమ్ముకున్నారు, తెగ నమ్ముకున్నారు. సింగరేణి కార్మికులకు అన్యాయం చేసినారు మీరు. మరి ఇంతకాలం ఎటుబాయి ప్రైవేటీకరణ మీద ఎందుకో మాట్లాడవైతివి? ఈ ప్రైవేటీకరణ మీద నువ్వు ఏనాడు క్వశ్చన్ చేసినావు? ఏనాడు ఒక పార్లమెంట్ ఒక క్వశ్చన్ రేజ్ చేసినావు? సరే, ఇప్పుడు నేను కొప్పుల ఈశ్వర్ని గెలిపిస్తాం. ఓకే, కొప్పుల ఈశ్వర్ని గెలిపించాలి. కొప్పుల ఈశ్వర్ని గెలిపిస్తే సింగరేణి ప్రైవేటీకరణ ఆగుతుందా? ఒకవేళ వాళ్ళు చేయాలి అనుకుంటే ఒకవేళ ఇంకా ఏదైనా చేయాలనుకుంటే అదాని చేతిలోనే పెట్టాలనుకుంటే సింగరేణి ప్రైవేటీకరణ ఇంకోటో కొప్పుల ఈశ్వర్ గెలవడం ద్వారా ఆగుతుందా? కొప్పుల ఈశ్వర్కున్న బలమేంది? జర గది చెప్పు జనానికి. ఈడ అధికారంలో ఉన్నవా? అధికారంలో లేవు. కేంద్రంలో ఏమైనా ఉన్నదా? ఏడా లేదు. ఏ రాష్ట్రంలో అయినా ఉన్నదా? ఏడా లేదు. మరి నువ్వు ఏం చేయగలుగుతావు? ఏమన్నా చేస్తే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తే చేయగలుగుతారు, కేంద్రంలో ఉన్న వాళ్ళ మీద ఏమైనా ఒత్తిడి తీయగలుగుతారు, ఇంకేమైనా చేయగలుగుతారు. నువ్వు చేయగలిగింది ఏముంది? ఇక్కడ 51% స్టేక్ ఉన్నది. ఇక్కడ ఏ రకంగా ప్రైవేటైజ్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రైవేటైజ్ చేస్తే సింగరేణి కార్మికులంత ఈజీగా ఊరుకునే అవకాశం ఉందా? ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఈ ఒడిషా నైని బొగ్గు బ్లాక్స్కి సంబంధించిన విషయంలో కూడా పెద్ద కుట్ర జరిగింది కదా. అదంతా నీ ఆధ్వర్యంలోనే జరిగింది కదా. దాదాపు 1000 కోట్ల స్కామ్ అది. సింగరేణి ఈ పవర్ ఛార్జెస్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర దాదాపు 10-20 వేల కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. కాళేశ్వరం 14,000 కోట్ల కరెంటు బిల్లు పెండింగ్ ఉన్నది. ఇందులో సింగరేణి బొగ్గు తరలిస్తే దానికి రావాల్సిన వాటా ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు ఇవ్వాలా? దానివల్ల సింగరేణి ఎంత నష్టపోయింది? జర లెక్కలు చెప్పు బయటికి. జర సింగరేణి అట ఆగమైపోతుందట. ఆగం చేసిందే నువ్వు. 9 ఏళ్లుగా ఒక ఎండీని పెట్టుకొని 9 సంవత్సరాలుగా ఒకడే ఎండీ శ్రీధర్ అనేటోడు. ఆ శ్రీధర్ అనేటోడిని పెట్టుకొని మొత్తం విధ్వంసం చేసిరా ఆ ప్రాంతాన్ని మొత్తం.